Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు, లేకంటే ఎన్ఆర్ఐ, మీరు విదేశాల్లో చాలా కాలం పాటు పనిచేసి వచ్చారు. లేకంటే జీవన పరిస్థితులు అంటే మీరు విదేశాల్లో కూడా చూశారు, మనం సిటీ లాంటి హైదరాబాద్ లాంటి విజయవాడ లాంటి పట్టణాలు చూశారు, డెవలప్ అయిన ప్రాంతాలు మీరు చూశారు. కానీ ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇక్కడ పరిస్థితులు అంటే సిఎస్ఆర్ సంబంధించి మీరు ఏమైనా తెచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఫండ్స్ తెచ్చి అంటే మీకున్న పరిచయాలతోటి, లేకుంటే ఫారిన్ ఫండ్స్ కానీ, లేదంటే ఇక్కడున్న మీ పారిశ్రామిక మిత్రులతో సంబంధించి ఏమైనా ఇక్కడ చేసే అవకాశం ఉన్నదా? ఇప్పుడు నేను నా సొంతంగా అంటే నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పాను. నేను ఇంతకుముందు చెప్పాను, అది కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకున్నటువంటి కాంటాక్ట్స్ తోటి, నా మిత్రులతోటి సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే నేను తీసుకొచ్చే ఫండ్స్ అనుకోండి, నా ఫండ్స్ తోటి ప్లస్ ప్రజలతో కలిపి అంటున్నాను. ప్రజల్లో అంటే ఆల్రెడీ ఇక్కడ ఊరి కోసం పనిచేసే పెద్ద మనుషులు, ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే అనుకున్నామో అవి కంప్లీట్ చేస్తానండి నేను. ఇక రాజకీయాలకు వస్తే మీరు మొట్టమొదటిసారిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ రెబల్గా మీరు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు రెండు ఉన్నాయి, వైసీపీ, తెలుగుదేశం పార్టీ. ఈ అభ్యర్థులు ఇక్కడ పాతుకుపోయిన నేపథ్యంలోని ప్రజలకు మీ వస్తున్న ఆదరణ కనబడుతుంది. ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ రెండు బలంగా ఉన్న పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు బలమైన ఇప్పటికే మీకు మీ వెనక జనం నడుస్తున్న సమాచారం అయితే ఉన్నది. అంటే ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు ఈ ప్రధాన పార్టీలని? ప్రధాన పార్టీలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రణాళికలు ఏంటంటే ఎప్పుడు నేను పట్టించుకోలేదు కూడా. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు, నా పని నేను చేసుకుని వెళ్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను ఏం చేయగలను, ఏం చేస్తాననే దాన్ని మటుకు మాట్లాడుతున్నాను నేను వచ్చినప్పుడు అంటే మామూలుగానే మీటింగ్ వచ్చాడు వీడెవడో వచ్చాడు అనుకుంటారు. కానీ నేను మాట్లాడిన తర్వాత మటుకు స్పందన మటుకు అసలు అంటే బీభత్సం. అది వాళ్ళందరూ చూస్తే మటుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. నేను చెప్పాలనుకునే వాళ్ళు రీచ్ అవుతుంది, రీచ్ అయిన వెంటనే వాళ్ళ రెస్పాన్స్ కూడా అలానే ఇస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే అందరూ కూడా మంచి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది నాకు. సో దాన్ని చూసి ఇంకా ఉత్సాహం ఎక్కువ అవుతుంది నాకు. ఖచ్చితంగా చేయగలం, మనం గెలుస్తామని ఉన్నది. నేను పక్క పార్టీలని ఎవరిని నేను పట్టించుకోవట్లేదు. నేను ఏం చేయాలనుకున్నా నా ప్రణాళిక ఏంటి దాని మీద వెళ్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అంటే ఎలా ఉంటుందని నాకు తెలియదు. నేను ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము. మనకు కావాల్సింది ప్రజలకు సేవ చేయాలనేది, ఆ సేవ ఎట్లా చేస్తానని దాని వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. తెలియజేయడం వల్ల వాళ్ళ స్పందన మటుకు చాలా బాగుంటుంది. ఇప్పటికే మీరు ఒక ట్రస్ట్ ద్వారా మీకు అవసరమైన ప్రాంతాల్లోనే మీకు తెలిసిన ప్రాంతాల్లో మీరు సేవ చేస్తున్నారు. అవునండి. ఆ ట్రస్ట్ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన ఫండ్ మొబిలైజేషన్ కానివ్వండి, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? మీరు ఇందాక అన్నారు గెలిచినా ఓడినా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి? నేను ఏంటంటే మనం సత్యవేడిలోనే మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు మినిమం సదుపాయాలు ఏదంటే ఒక బోరు వేయడానికి మనకి నాకు తెలిసిన 50,000 నుంచి లేకపోతే 1,00,000 అవుతుందేమో. అంటే ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు అంటే మనం కొన్ని కోట్లు మనం వేరే విధంగా ఖర్చు పెడతా ఉంటాము. దాన్ని ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఐడెంటిఫై చేసుకున్న ప్రాంతాల్లోనే ముందు నీటి సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి కనీసం తాగడానికి నీరు ఉంటే వాళ్ళకి అంటే మినిమం నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. ముందు వాటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. అవన్నీ కూడా మీరు అన్నట్టు ట్రస్ట్ ద్వారా చేస్తాను, అలానే నా సొంతంగా కూడా చేస్తానండి. ప్రధాన పార్టీలతో మేనిఫెస్టో పేరుతోటి లేకుంటే ప్రజలకు ఇస్తున్న హామీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలతోటి 19లో వచ్చింది, ఇప్పుడు దాని కొనసాగింపు అంటుంది. అలాగే తెలుగుదేశం కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మనం మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేస్తూ సూపర్ సిక్స్ అంటున్నారు, చాలా హామీలు ఇస్తున్నారు. అంటే ఈ హామీలకు సంబంధించి అమలుకు సాధ్యమయ్యేది అసలు ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఏంటి దీనికి సంబంధించి మీరు ఇచ్చే హామీలు ఏదంటే ప్రజలకు దగ్గరగా ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఒక ఆలోచనతో మీరు ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ హామీలను ప్రజలకు ఏ విధంగా నమ్ముతారు, ఏ విధంగా ఉండబోతున్నాయి? నేను ఈ హామీలు నెరవేర్చే క్రమంలోని అంటే మన దగ్గర ఉన్న ఇన్కమ్ సోర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మనం ఆల్రెడీ మన అప్పుల్లో ఉన్నాము. ఈ హామీలు నెరవేర్చాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసే క్రమంలోని మనం ఎక్కడైనా డెవలప్మెంట్కి మనకి ఫండ్స్ రావు. ఫండ్స్ లేనప్పుడు డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ లేనప్పుడు మనం నెగిటివ్లోకి వెళ్తాం. అప్పులకి వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది మనకి. అంటే నేను ఇచ్చే హామీలు ఏంటంటే చేయగలిగిన హామీలు మట్టుకే ఇచ్చానండి. నేను సప్తవరాలని చెప్పి ఇచ్చాను. నేను దానిలోనంటే 7 కూడాను చిన్నవి అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి. విద్యార్థులకు కానీ, లేకపోతే నీటి సమస్య తీర్చడం కానీ, రైతు సమస్య తీర్చడం కానీ, వీటి మీద ఉన్నది. చాలా మినిమల్ అంటే తక్కువ డబ్బుతోటి మనం అవన్నీ ఫుల్ఫిల్ చేయొచ్చు. అంటే ఆమోదయోగ్యమైన ఈ వీటికి మట్టుకి ముందుకు వెళ్తున్నానండి. కష్టమైన మట్టుకు వెళ్ళలేదు. కష్టం అంటే ఏదో మాట ఇచ్చాము కదా అని చెప్పేసి అవి చేయలేని మాట్లాడమంట. అంటే ఎన్నికల కోసం కాకుండా మనం పరిష్కరించగలిగే హామీలు మీరు ఇచ్చామంటున్నారు. అంతేనండి. ఎన్నికల కోసం కాకుండా నేను పరిష్కరించగల మట్టుకే నేను హామీల కింద ఇచ్చాను. అది అంటే చాలా చిన్నది. సిస్టమ్ ఒకటి జనరేట్ చేస్తే మొత్తం సిస్టమే దాని పని చేసుకెళ్తుంది.
సో రమేష్ బాబు ఇవాళ ఉన్నా లేకపోయినా కానీ రేపు అది సిస్టమే రన్ చేసుకెళ్తుంది. ఆ ఉద్దేశంతో ఇవన్నీ నేను హామీలు ఇచ్చానండి, అవన్నీ చేసుకుని వెళ్తానండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.